బైబిల్లోని జాషువా జీవిత కథ. బైబిల్లో జాషువా ఇజ్రాయెల్ చరిత్రలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యక్తి. అతను బానిసత్వ సమయంలో ఈజిప్టులో జన్మించాడు మరియు కనాను దేశాన్ని అన్వేషించడానికి మోషే పంపిన 12 మంది గూఢచారులలో ఒకడు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించబోతున్నప్పుడు ప్రజలను నడిపించడానికి దేవుడు యెహోషువను మోషే వారసుడిగా నియమించాడు. జాషువా తన ధైర్యం, నాయకత్వం మరియు దేవునిపై విశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. అతను ఇశ్రాయేలీయులను జోర్డాన్ నది దాటి కెనాన్లోకి నడిపించాడు, మరియు అతని నాయకత్వంలో ఇశ్రాయేలీయులు జెరికో, ఐ మరియు హజోర్తో సహా అనేక నగరాలు మరియు భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు. తన నాయకత్వంలో జాషువా దేవుని నమ్మకమైన సేవకుడు మరియు దేవుని ఆజ్ఞలను పాటించమని ప్రజలను ప్రోత్సహించాడు. అతను ఆశ్రయ పట్టణాలను కూడా స్థాపించాడు మరియు ఇశ్రాయేలు తెగల మధ్య భూమిని పంచాడు. జాషువా యొక్క అత్యంత ప్రసిద్ధ ప్రసంగాలలో ఒకటి జాషువా 24లో కనుగొనబడింది. ఇక్కడ అతను ఇశ్రాయేలీయులను దేవుణ్ణి సేవించడం లేదా ఇతర దేవతలను సేవించడం మధ్య ఎంపిక చేసుకోమని సవాలు చేశాడు. అయితే నేను మరియు నా ఇంటి విషయానికి వస్తే, మేము ప్రభువును సేవిస్తాము అని అతను ప్రముఖంగా ప్రకటించాడు. జాషువా గొప్ప నాయకుడిగా మరియు దేవుని నమ్మకమైన సేవకునిగా జ్ఞాపకం చేసుకోబడ్డాడు, మరియు అతని కథ ఈనాటికీ ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉంది.